చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ముద్ర అనగానే 3 రకాల అర్థాలు వస్తాయి. ముద్ర అనగానే 3 రకాల అర్థాలు వస్తాయి. ఒకటి సీల్ వేయటాన్ని ముద్రించటం అంటారు. సీల్ వేయటం అంటే క్లోజ్ చేయటం లేదా బంధించటం. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు, అలాగే ఆగస్టు 15కి ముందు రోజు నైటు, 31st నైటు బ్రాందీ షాపులకి సీల్ వేస్తారు తెలుసా? ఎక్సైజ్ శాఖ వారు కొన్ని షాపులకి తాళం వేసి సీల్ చేస్తారు. అంటే ఇంకా ఆ షాపు తెరవకూడదు. తెరిస్తే ఏమైంది, దాని మీద ఒక ముద్ర వేస్తారు. అంటే సీల్ వేసి ముద్ర వేస్తారు. ఎవరైనా ఓపెన్ చేస్తే దొంగతనంగా సీల్ బ్రేక్ అయింది, అప్పుడు ఈజీగా తెలిసిపోద్ది. అలాగే లోన్లో ఇల్లు కానీ ఏమన్నా షాపులు కానీ తీసుకొని పెట్టిన వారికి ఆ లోన్ కట్టకపోతే ఆ షాపును కానీ ఇల్లు కానీ ఖాళీ చేయించి ఆ ఇంటికి తాళం వేసి ముద్ర వేస్తాడు. దాన్ని ఏమంటారు? సీల్ వేయటం అంటారు. ఇది ఒక ముద్ర. రెండవ ముద్ర ఏంటి అని అంటే ప్రింటింగ్ని ఏమంటారు? ముద్ర, అచ్చు వేయటం. ఏదైనా మనం తయారు చేసుకోండి, పెళ్లి కార్డులు కానీ లేదా ఏదైనా మ్యాటర్ తయారు చేసుకొని ప్రెస్ దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, లేదా న్యూస్ మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు అన్నీ సేకరించి ఏం చేస్తారు? పేపర్ మీద ముద్రిస్తారు. అంటే ప్రింట్ మీడియా అంటారు దీన్ని. ముద్రించడం, అచ్చు వేయటం లేదా అచ్చు యంత్రం ద్వారా ప్రింటింగు చేయటం, ఇది ఒక ముద్ర. మూడో ముద్ర అనే దానికి 3 అర్థాలు వస్తాయి. అందులో మొదటిది సీల్ వేయటం, అంటే బంధించటం, దాన్ని ముద్ర అంటారు. రెండవది అచ్చు వేయటాన్ని కూడా ముద్ర అంటారు. మూడవ ముద్ర ప్రభావం చూపటం ముద్ర. ప్రభావం చూపటం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మీ పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి స్కూల్లో, ఇంతకుముందు వీడిలో ఈ లక్షణం లేదండి, ఆడు చూసి వీడు ఇలా తయారైపోయాడు అంటారు. అంటే ఆడి ముద్ర వీడి మీద పడింది. ఇంగ్లీష్లో ఇంపాక్ట్ అంటారు, అంటే ప్రభావం. ఒకని ప్రభావం మరొకరి మీద పడటాన్ని ముద్ర అంటారు. పిల్లలు చూడండి, సినిమాల్లో కానీ టీవీల్లో కానీ డాన్సులు చూస్తారు, పాటలు చూస్తారు, బయటకు వచ్చి పాడుకుంటూ ఉంటారు లేదా డాన్స్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది దారిన పిల్లలు నడుస్తూ ఇలా తిప్పి ఇలా ఇసిరేస్తాడు. ఏంటది? వాడికి ఏమర్థమైంది? క్రికెట్ బాగా చూశాడు, వాడు బాల్ విసరటం చూశాడు, వీడు రోడ్డు మీద ఇలా కొడతా ఉంటాడు, ఇలా ఇసిరేస్తూ ఉంటాడు. అంటే ఆ క్రికెట్ ప్లేయర్ల యొక్క ప్రభావం ఈ వ్యక్తి మీద పడింది అని అర్థం. భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కరి మీద ఎవరొకరు ముద్ర పడింది. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించారో పిల్లల మీద ఆ ముద్ర పడింది, వాళ్ళ ప్రభావం. నాన్న సిగరెట్ ఎలా తాగుతాడు, నాన్న మద్యం ఎలా తాగుతాడు, నాన్న అమ్మని ఎలా కొడతాడు, ఎలా తిడతాడు, ఇవన్నీ పిల్లల మీద పడిపోతూ ఉంటుంది. ఏంట్రా ఇలా చేసావు, ఎక్కడ చూసావు? ఈ దేవార్పిత ఏదైనా కొత్త విషయాన్ని చెప్పారనుకో, చేశారనుకో, ఇది ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతాం మేము. ఎందుకు? ఎక్కడో చోట ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకొని ఉంటారు, విని ఉంటారు. ఆ ఎక్కడ విన్నారో చెబితే దాన్ని బట్టి ఆ ప్రాంతానికి పంపించకూడదు, అలాంటి పనుల్లోకి మనం వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి మనం పంపించకూడదు అనేది మనం నిర్ణయించుకోవచ్చు. అంటే ఎవరో ఒకరి ద్వారా మన మీద ప్రభావం చూపించింది. ఈరోజు లోకంలో బాగా డబ్బు సంపాదించుకుంటున్న వారిని చూసి మనకు కూడా ఏమనిపించింది చెప్పండి? డబ్బు బాగా సంపాదించాలి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ డబ్బు బాగా సంపాదించారు, వాళ్ళ పిల్లలు బాగా చదివించారు, అమెరికా పంపించారు అనగానే మనకేమనిపించింది? మనం కూడా బాగా చదివించి అమెరికా పంపించాలి అనిపిస్తుంది మనకు కూడా. పలానోళ్ళు మంచి ఇల్లు కట్టారు, మనకు కూడా ఏమనిపించింది? అలాంటి ఇల్లు కట్టాలి, దాన్ని మించిన దాని బాబు లాంటి ఇల్లు కట్టాలి అనిపించింది. అంటే ఆ ఇల్లు కట్టిన వారి ప్రభావం మన మీద పడింది, ఆ ఆటగాడి ప్రభావం మన మీద పడింది, ఆ సినిమా యాక్టర్ ప్రభావం మన మీద పడింది, ఆ సీరియల్లో ఆ లేడీస్ యొక్క ప్రభావం మన మీద పడింది అని మనకు అర్థమైపోవాలి. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
17వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అంటున్నాడు. అంటే పౌలు గారికి ఏ ముద్రలు ఉన్నాయంట? యేసు యొక్క ముద్రలు నా శరీరం మీద నేను ధరించి ఉన్నాను, ఎవడును నన్ను ఇక మీదట. అప్పటిదాకా బాగా శ్రమలు అనుభవించి ఏమంటున్నాడంటే, యేసు ముద్రలు నా శరీరం మీద. యేసు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కదా ఈయన వచ్చాడు, మరి ఆయన ముద్ర ఈయన మీద ఎలా ఉంటుంది అంటే ఏ ముద్ర? ఆయన యొక్క ప్రభావం నా మీద ఉంది. నేను క్రీస్తులాగా బ్రతకాలనుకుంటున్నాను. ఎక్కువగా శ్రమ పెడితే నేను ఎక్కడ పాడైపోతాను, తప్పిపోతాను. దయచేసి నన్ను శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు, అంటే యేసుక్రీస్తు వారి ప్రభావం నా మీద ఉంది. నేను ఆయనలాగా నడవాలనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ మీద ఎవరి ప్రభావం ఉంది? భర్త ప్రభావమా, భార్య ప్రభావమా, పిల్లల ప్రభావమా, పిల్లలకి తల్లిదండ్రుల ప్రభావమా, టీచర్ ప్రభావమా, ఆటల ప్రభావమా, సీరియల్స్ ప్రభావమా, సినిమా ప్రభావమా, క్రికెట్ ప్లేయర్ల ప్రభావమా, డబ్బు సంపాదించాలి అనే ధనవంతుల ప్రభావమా? ఏ ప్రభావం నీ మీద ఉంది? మనలో ఎవరికి క్రీస్తు ముద్రలు ధరించినట్టుగా కనపట్లేదు. ఎందుకంటే క్రీస్తు ముద్రలు శరీరంలో ధరిస్తే ఏం చేస్తాం చెప్పండి? క్రీస్తు మనల్ని ప్రభావితం చేస్తే, యేసుక్రీస్తు వారి గుణగణాలు మనలో కావాలి, నేను ఆయనలాగా బ్రతకాలి అని మనకు అనిపిస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? క్రీస్తులాగా ఉంటుంది. అంటే పౌలు గారిలాగా మనకి క్రీస్తు ముద్రలు మన శరీరం మీద ఏమన్నా ధరించామా? ధరించలా. ఎందుకంటే ధరిస్తే ఆయనలాగా బ్రతకాలి, బ్రతికితే ఆయనలాగా బ్రతకాలరా. ఎందుకురా ఈ పాడు బ్రతుకు? అలా బ్రతికితే హ్యాపీగా పరలోకి వెళ్ళిపోతాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం అనిపించాలి మనకి. అనిపించట్లేదంటే మనకి క్రీస్తు ప్రభావం కంటే, క్రీస్తు ముద్ర కంటే మన మీద చాలా ముద్రలు ఉన్నాయి. ఏ ముద్రలు ఉన్నాయో ఎవరికోరు ఆలోచించుకుంటే అర్థమైపోద్ది కదా. ఆస్తులు సంపాదించాలనే ముద్ర, నగలు సంపాదించాలనే ముద్ర, కొత్త కొత్త బట్టలు ధరించాలనే ముద్ర, కొత్త కొత్త తిండి తినాలనే ముద్ర, ఎవరో ఒకళ్ళ ప్రభావం మన మీద పడతానే ఉంటుంది. అందుకే క్రీస్తు ప్రభావం మనలో పెద్దగా కనపడట్లేదు. కానీ పౌలు గారిలో ఒకప్పుడు ధర్మశాస్త్ర ప్రభావం, ఆ ముద్ర ఉంది ఆయన మీద. ఏ ప్రభావం? ధర్మశాస్త్ర ప్రభావం. చిన్నప్పటి నుంచి ఆయన ధర్మశాస్త్రంలో పెరిగాడు, ధర్మశాస్త్రానుసారంగా నడిచాడు, ధర్మశాస్త్రాన్ని ఔపాసన పెట్టాడు, గమలీయేలు పాదాల దగ్గర విద్యాభ్యాసం నేర్చుకున్నాడు. చివరికి ధర్మశాస్త్రం కోసం చావటానికైనా చంపటానికైనా తెగించాడంటే ఆయన మీద ఏ ప్రభావం ఉంది? గతంలో ధర్మశాస్త్ర ముద్ర ఆయన శరీరం మీద ధరించాడు. ఒకప్పుడు ధర్మశాస్త్ర ముద్రలు ఆయన శరీరం మీద ధరించాడు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆయన ఏం చేసేవాడంట? అపోస్తల కార్యాల గ్రంథం ఒకసారి 9వ అధ్యాయము చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను ఇంకా బెదిరించుటైను, హత్య చేయుటైను, తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకులకి వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనేమి స్త్రీలనేమి కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. ఆ మార్గంలో ఉన్న వారిని ఏం చేస్తాడంట? పట్టుకొని బంధించి తీసుకొని రావటానికి ప్రధాన యాజకుల దగ్గరికి పోయి 22వ అధ్యాయం 3వ వచనం నుండి, నేను కిలికీలోని తార్సులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి, ఈ పట్టణంలో అంటే యెరూషలేములో ఆయన పుట్టి పెరిగింది కిలికీలోని తార్సు అనే ప్రాంతం. ఇక్కడ ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రమందు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి
ఈ మార్గం అంటే క్రీస్తు మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలను వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఇందును గూర్చి ప్రధాన యాజకులకును పెద్దల యొద్దకును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలను తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు బయలుదేరి తిని. అంటే ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఆ నిష్ట కలిగిన వాడుగా ఉండి క్రైస్తవులను హింసించడానికి పత్రికలు తీసుకొని బంధించడానికి దమస్కు మార్గంలోకి వెళ్ళాను అని చెప్తున్నాడు. అంటే ఏ ప్రభావం ఉంది పౌలు గారి మీద? ధర్మశాస్త్రం కోసం చావనన్నా చావాలి, చంపనన్నా చంపాలి. ఈరోజు చాలామంది ఉగ్రవాదులుగా మత ఛాందసవాదులుగా పిలువబడుతున్న వారు మన దేవుని కోసం, మన దేవుడిని, మన దేవతల్ని, దేవుడిని నిందిస్తున్న వారిని లేదా మన మతాన్ని కాపాడుకోవటానికి అవసరమైతే మారణ హోమం చేద్దామని ఎంతోమంది ట్రైనింగ్ అవుతున్నారు కత్తులు పట్టుకొని. అంటే ప్రాణాలు తీయటానికైనా వెనుకాడిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంటే వాళ్ళ మీద ఎవరో ప్రభావం పడింది అనమాట, వాళ్ళ ముద్ర పడింది వాళ్ళ మీద. వాళ్ళకి ఏం తెలియదు, ఆ గ్రంథాల గురించి కానీ గ్రంథంలో ఉన్న విషయాల గురించి కానీ ఏమీ తెలియదు. ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తారు, ఆ ప్రేరేపణకు లోబడి వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి ఏం చేయటానికైనా వెనకాడు. మీరు గమనించారో లేదో, ఈ మధ్య నక్సలైట్లు లేదా మావోయిస్టులు అనేవాళ్ళు లొంగిపోతున్నారు పోలీసులు, తెలుసా? ఎందుకు చెప్పండి? ఎందుకు అసలు మావోయిస్టుగా నక్సలైట్గా ఎందుకు మారిపోతాడంటే వాళ్ళకి ఎవరో ఫీడింగ్ ఇస్తారు, ఎవడో హితబోధ చేస్తాడు. లోకంలో అన్యాయం జరుగుతుంది, లోకంలో కుట్ర జరుగుతుంది, ధనవంతులు మనల్ని దోచుకుంటున్నారు, రాజకీయ నాయకులు మనల్ని దోచుకుంటున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని దండించాలి, మనం యథార్థంగా నిజాయితీగా ఉండాలని ఒక ఉద్యమాన్ని చేపడతాడు ఎవడో ఒకడు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, మనం తీసుకున్న నిర్ణయం మంచిది, చాలా కరెక్టు, నిజంగా ధనవంతులు దోచుకుంటున్నారు, రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు దోచుకుంటున్నారు, నిజాయితీగా ఉన్నవాడు ఎవడో లేడు, గొప్పవాడిని కొట్టేసి పేదవాడికి పెడదాం, ఈ సిద్ధాంతం వినటానికి చాలా బాగుంది అని చదువు సంధ్య లేనివారు, ఇది 14, 15, 16, 18 సంవత్సరాల లోపు పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆ విషయాల కంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, నిజంగా బతికితే దీనికోసమే బతకాలి, చచ్చిపోయినా దీనికోసమే చనిపోవాలనే ఆలోచన వాళ్ళకి. అంటే వాళ్ళ ప్రభావం ఈ వ్యక్తుల మీద పడి ఏమీ తెలియదు. మనం ఈ నిర్ణయం తీసుకున్నాం, ప్రభుత్వంతో మనం పోటీ పడగలమా, వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంది, చాలా బలగం ఉంది, మనం 10 మంది 50 మంది 100 మంది వాళ్ళని ఎదిరించి ఏం చేయగలం అనే ఆలోచన వాళ్ళకి రాదు. నువ్వు ఒక్కడవైనా సరే 1000 మందితో సమానం, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపు, వాళ్ళని దోచుకో అని ట్రైనింగ్ ఇవ్వగానే ఆ ప్రభావం వీళ్ళ మీద పడిపోయి ఏం చేస్తారు, వీళ్ళు నక్సలైట్లుగా ఉగ్రవాదులుగా మారిపోతారు. అక్కడక్కడ పోలీసులకు బాంబులు పెట్టి లేపటం, ఎవరో ఒకళ్ళు చంపేయటం, పోలీసులు తరిగితే పారిపోవటం. ఇక లాభం లేదనిపించి చాలామంది బుద్ధొచ్చి ఈ మధ్య లోబడుతున్నారు, పోలీసులకి లొంగిపోతున్నారు, వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నారు ప్రభుత్వం వారు. అంటే ఎవరో ఒక మాట వలన ప్రభావితం అయిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్న వారు ఉన్నారు. కానీ క్రీస్తు బోధ ప్రభావితం చేసే బోధ, ఇది జీవితాలని బతికించే బోధ, పాడు చేసుకునే బోధ కాదు. పాడు చేసుకునే బోధ కోసమే అంతగా వాళ్ళు ప్రభావితం అయిపోయి చావటానికి చంపటానికి మానవ బాంబుగా తయారైపోయి వాడు పేల్చుకొని 10 మందిని చంపటానికి సిద్ధపడుతున్నాడంటే, మనం కరిగిపోయి కొవ్వొత్తిలాగా కరిగిపోయిన 10 మందిని కాపాడటానికి ప్రభువు మాటలు మనల్ని ఏం ప్రభావితం చేయలేకపోతున్నాయి ఏంటి? ఎన్ని మాటలు వింటున్నాం, ఎక్కడ దొరకని రక్షణ సువార్త మనకు దొరుకుతుంది. ఎన్ని మాటలు విన్నా ఇటు విని ఇటు విడిచిపెట్టే వారంగా ఉన్నాం, కానీ ఆ మాటలు ఎందుకు మన మీద ప్రభావం చూపలేకపోతున్నాయి? నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, నేను చెప్పే విధానంలో ఏమన్నా లోపం ఉందా, సరిగ్గా చెప్పలేకపోతున్నానా ఏంటి, వీళ్ళని మార్చలేకపోతున్నాను ఏంటి అనే బాధ నాలో ఎప్పుడూ ఉంటానే ఉంటుందండి. ఎందుకంటే విన్నది ఏమాత్రం పాటించకుండా ఎవరి పనుల్లో వాళ్ళు అలా లీనమైపోతుంటే, అంటే ఈ మాటల ప్రభావం వాళ్ళలో ఏమాత్రం తేడా చూపించలేకపోతుందో అని బాధేస్తూ ఉంటుంది. నాకే ఎంత బాధ వేస్తే దేవుడికి ఇంకెంత బాధ ఉంటుంది చెప్పండి. ఏమాత్రం ఆ ప్రభావం మన మీద
చూపట్లేదు అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఒక లోక సంబంధమైన వ్యక్తి అమాయకులు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి ఉగ్రవాదులుగా మారుస్తూ చంపటానికైనా చావటానికైనా సిద్ధపడండి అని ట్రైనింగ్ ఇస్తే దానికి ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటిది నువ్వు బతుకు, నలుగురిని బతికించు అనే మాటలు నేను చెప్తున్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి మరి అవి ఎందుకు ప్రభావితం చేయట్లేదు అంటే మనం సరిగ్గా మనసు పెట్టి వింటలేదు. విన్నా కానీ మన జీవన సంబంధమైన ఆ జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని వదులుకోలేక, దీనిలోకి రాలేక మధ్యలో సతమతం అవుతూ దానికే ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నమాట. అంటే ఈ మాటలు మన పైన ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. కానీ ఒకప్పుడు ధర్మశాస్త్రం కింద ప్రభావితుడైపోయిన సౌలు అనే వ్యక్తి యేసుక్రీస్తు వారు పట్టుకున్నాడు దమస్కు మార్గంలో. ఎప్పుడైతే ఆయనకి విషయం అంతా అర్థమైపోయిందో వెంటనే దేనికి రెడీ అయ్యాడు? ఇప్పుడు చంపటానికి లేదు కానీ చావటానికే సిద్ధమయ్యాడు. 10 మందిని బతికించడానికి సిద్ధమయ్యాడు. నేను చనిపోయినా పర్లేదు, నా శరీరం ఏమైపోయినా పర్లేదు, కొంతమందినైనా క్రీస్తులోనికి తీసుకొచ్చి వాళ్ళని పరలోకం చేర్చాలి అని క్రీస్తు మాటలకు ప్రభావితం అయిపోయి ఆయన శరీరం మీద క్రీస్తు మాటలు ధరించుకొని ఆయన శరీరాన్ని ఈడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఒకానొక సమయంలో అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం అని కూడా చూడండి, 14వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 19వ వచనం. అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములు తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఏందంట? అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి, వేరే ప్రాంతం ఈయన వెళ్ళింది, వచ్చి ఏం చేశారంట? జనసమూహములు తన పక్షంగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని మోసుకెళ్ళారా? ఈడ్చారు. ఈడ్చి అయితే శిష్యులు అతన్ని చుట్టూ నిలిచి ఉండగా లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించాను. అక్కడ కొట్టారు, పట్టణం బయటికి ఇచ్చారు. ఏ పట్టణం? లుస్త్ర. మనం 7వ వచనం చూస్తే లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టిన మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండెను. పౌలు అతని మాటలు వినెను. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగి. ఇది పౌలు గారు చేసిన స్వస్థత. దానికి ఈయనకు సన్మానం చేయబోతే వాళ్ళిద్దరూ బట్టలు చింపుకుంటారు. అది అయిపోయిన తర్వాత అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి పౌలు గారిని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకుని పట్టణం బయటికి వెళ్ళారు. మంచి చేశారు. ఒక బలహీన పాదములు కలిగిన వ్యక్తిని బాగు చేస్తే వీళ్ళు ఏం చేశారు? వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడికి ఆయన కొట్టి రాళ్ళతో కొట్టి చచ్చిపోయాడు అనుకుని బయటికి పడేస్తే ఆ రాత్రి సహోదరులు వచ్చి మళ్ళీ పట్టణంలోకి తీసుకెళ్లారు. తెల్లవారి ఎక్కడికి వెళ్ళారు? దెర్బేకు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేశాడో ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చాడు? మరలా లుస్త్రకును ఈకొనియాకును ఎక్కడికి? అంతియొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను ఎక్కడి నుంచి వచ్చి కొట్టారు? వీళ్ళని అంతియొకయ నుండి ఈకొనియా నుండి ఆ లుస్త్ర ప్రాంతం నుంచి ఉన్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వచ్చి కొట్టారు, ఈడ్చారు, బయటికి వెళ్ళారు. వెళ్ళిపోయి కొంతమందికి సువార్త ప్రకటించి మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ అదే ప్రాంతానికి ఎక్కడైతే కొట్టారో ఆ ప్రాంతానికి మళ్ళీ వచ్చి ఏం చేశాడంట? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి, నన్ను తన్నేరు కదా అని మీరు బలహీనలై వెనక్కి వెళ్ళిపోకూడదు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని
హెచ్చరించిరి. నన్ను కొట్టారు కాబట్టి అమ్మో దేవుడి దగ్గరికి వెళ్తే తన్నులు తినాల్సి వస్తుంది అని మీరు ఎక్కడ బలహీనం అవుతారో. కాదు, అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. తన్నేరు కదని వెనకడిగేయకూడదు, మీరు బలహీనమైపోతారేమో అని పౌలు గారు ఎందుకు తన్నిన ప్రాంతానికి మళ్ళీ వెళ్ళి సువార్త ప్రకటించాడంటే యేసు ముద్దలు ఆయన శరీరం మీద ధరించాడు. ప్రభువుని ఎన్నిసార్లు వాళ్ళు చంపటానికి ప్రయత్నించారు, యేసుక్రీస్తు వారిని ప్రయత్నించారు కదా అని ఆ సమయంలో పక్కకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చి సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ లక్షణం పౌలు గారిలో కనపడుతుంది. అంటే ప్రభు యొక్క ప్రభావం ఎక్కడ కనపడింది? మనకి పౌలు గారిలో కనపడింది. కాబట్టి ఆయన ఎన్ని శ్రమలైనా, హింసలైనా, అవమానాలైనా, నిందలైనా ఇవన్నీ భరిస్తూ ఆయన ప్రభు మార్గంలో నడిచాడు. ఇలాంటి విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మన మీద ఏ ప్రభావం చూపట్లేదేంటి? ఆ సందర్భం వచ్చినప్పుడు తంతనం తప్ప తన్నులు తినడానికి మనం ముందుకు రావట్లేదు. వాడు తంతాలనే లోపు తన్ని చూపిస్తున్నాం, మనం తిడతాడు అనే లోపు తిట్టి చూపిస్తున్నాం. అంటే ప్రభువు యొక్క ముద్ర మన శరీరం మీద ఉందా లేదా? ఉన్నట్టుగా కనపట్లేదండి. ఎందుకంటే వాళ్ళు పలానోళ్ళు ఇలా అన్నారు, పలానోళ్ళు అలా అన్నారు, నేను అలిగాను అని అలుగుతున్నాను తప్ప ఆ ముద్ర మన మీద ఉంటే ఎవరేమన్నా అనుకొని ప్రభువు చూసుకుంటాడు కదని పౌలు గారిలాగా మళ్ళీ వాళ్ళకే వెళ్ళి పలకరించి వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళని బలపరిచాడంట. ఈ కొనియాళ్ళు వస్తున్నా అంత్యొక్క ఈ ప్రాంతాలన్నీ మళ్ళీ వచ్చేసాడు. దెర్బేకి వెళ్ళాడు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి నన్ను తన్నారు కదా అని మీరు బెంగపడాల్సిన అవసరం లేదు, దెబ్బలు కొట్టినా మనం శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వాళ్ళ విశ్వాసంలో బలపరిచాడు. అంటే ప్రభు యొక్క ముద్రలో పౌలు గారి మీద పుష్కలంగా కనపడుతుంది. అసలు మనం బాప్తీసం పొందినప్పుడే దేవుడు మనకు ముద్ర వేశాడంట. ఒక మాట చూడండి, కొరింథీ పత్రిక అనుకుంటా, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఏం చేశాడంట? మనకి ముద్ర వేసి, ఏ ముద్ర? మనకి ఏ ముద్ర వేశాడు? పరలోక రాజ్య వారసులు. బాప్తీసం తీసుకోగానే ప్రింట్ పడిపోయింది. స్కూల్లో సర్టిఫికేట్ మీద హెడ్ మాస్టర్ గారు సైన్ చేసి ఏం చేయాలి? స్కూల్ ముద్ర వేయాలి. అప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో, బాప్తీసం తీసుకుని ఆయన ముద్ర వేశాడు. ముద్ర వేసి ఆత్మ అనే సంచికరువును మనకి అనుగ్రహించి ఉన్నాడు. మనం కూడా ముద్రించబడ్డాం. ఏమని? వీళ్ళు క్రీస్తుని ధరించిన వారు. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందుతారో, గలతీ పత్రిక 3:27లో ఉంటుంది కదా, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన వారందరూ ఆయనను, క్రీస్తును ధరించుకున్నారు. అంటే ఇప్పుడు క్రీస్తు వారు, క్రీస్తు బిడ్డ లేదా క్రీస్తు శిష్యులు అని ముద్ర వేసేసాడు దేవుడు. లేదా వీళ్ళు పరలోక రాజ్య వారసులని ముద్ర వేశారు. ఆ దేవుని పిల్లలు, దేవుని కుమారులని ముద్ర పడిపోయింది. మనకి మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది. ఈ ముద్ర వేసి దానికి సంచికరువు అంటే అడ్వాన్స్. సంచికరువు అంటే సంచిలో కరువు కాదు, అడ్వాన్స్. భయాన మనం ఏదైనా కొనటానికి వెళ్ళినప్పుడు ముందు అడ్వాన్స్ ఇస్తాం కదా. అంటే మనం పరలోక రాజ్య వారసులు అనటానికి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మనే సంచికరువుని ఇచ్చాడు. ముద్ర వేసేసాడు, పరిశుద్ధాత్మనే సంచికరువుని మనకిచ్చాడు. కాబట్టి మనం పరలోక రాజ్య వారసులు. ఇప్పుడు ఎవరిలాగా బతకాలి? మనం క్రీస్తులాగా బ్రతకాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభావం మన మీద ఉండాలి. క్రీస్తు ఇంపాక్ట్, క్రీస్తు యొక్క ఆ ప్రభావం ఏదైతే ఉందో అది మన మీద ఉండాలి. కానీ మన మీద లోక ప్రభావం ఎక్కువ ఉంది. ఎవరో ఒకళ్ళు చూసి వాళ్ళలాగా బతకాలనుకుంటున్నావేంటి మరి? అంటే సేవకులే చాలామంది లోకస్తులను చూసి లోకస్తులాగా బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళని పోలి నడుచుకుందామా? ప్రభువుని పోలి నడుచుకోవాలా? చెప్పండి, ఎవరిలాగా బతకాలి? ప్రభువులాగా బతకాలి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి
వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు అడ్వాన్స్గా ఉన్నాడు, భయాదానగా ఉన్నాడు. ఏంటంట? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన వారందరికీ పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడిన అనే వాగ్దానం చేసిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. కాబట్టి మన ముద్ర ఆత్మానుసారంగా ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది చెప్పండి? క్రీస్తులాగా మన ప్రవర్తన ఉంటుంది. అందులో అపోస్తులైన పౌలు గారు అలాగే బతుకుతున్నాడు. అందుకే క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం అందు ధరించుకున్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టొద్దు. శ్రమ పెట్టినా యేసుక్రీస్తులాగే బతుకుతానంటున్నాడు. శ్రమ పెట్టినా ఎలా బతుకుతానంటున్నాడు? యేసుక్రీస్తులాగే బతుకుతానంటున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమున ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా వంతుగా నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే క్రీస్తు ఒక మాదిరి చూపించాడు. ఏం చేశాడు? ఇప్పుడు మీ కొరకు నేను శ్రమ పడుతున్నాను. ఈ శ్రమలు ఎందుకంట? సంఘం అనే శరీరానికి, ఆయన శరీరానికి క్రీస్తు కొన్ని పాటలు పడి ఆయన పాటలు ముగించుకొని వెళ్ళిపోయాడు. మిగిలిన ఇంకా పాటలు పడాల్సినవి అయిపోయినాయా? మీకు అర్థమవుతుందా? క్రీస్తు సంఘం అనే శరీరం కొరకు తన వంతుగా కొన్ని పాటలు పడి, అంటే కొన్ని పనులు చేసి ఇబ్బందులు పడి చనిపోయాడు. అవి అయిపోయింది. ఇంకేమన్నా మిగిల్చాడా? మొత్తం ఆయనే చేసి వెళ్ళిపోయాడా? మొత్తం ఆయన చేస్తే మనం చేసేది ఏముంది? ఇంకా మనల్ని రక్షించడానికి ఆయన బలైపోయాడు. కానీ పని ఉంది ఇంకా మిగిలి. కొదువు ఉంది అంటున్నాడు. కొదువైన వాటిలో అంటున్నాడు. అంటే మిగిలిందా పని? మనుషులు పుడతానే ఉంటున్నారు, పెరుగుతూనే ఉంటున్నారు, పాపం చేస్తూనే ఉన్నారు. పాపం చేసిన వారికి వాక్యం చెప్పే పని మిగిలింది. ఎవరి తరంలో వాళ్ళు ఆ పని ఏం చేయాలి? సంపూర్తి చేయాలి. మరి నీ తరంలో నువ్వు సంపూర్తి చేస్తున్నప్పుడు నీకు సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇంకా ఖచ్చితంగా హింసలే వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనకేమనిపించాలంటే, అబ్బా ప్రభువుని నమ్ముకుంటే అన్ని కష్టాలే, నాకు వద్దు, వదిలేద్దాం అనుకున్నాం అనుకో, మనం ముద్ర లేనివాళ్ళం, క్రీస్తు ముద్రలు లేనివాళ్ళం. అందుకే పౌలు గారు క్రీస్తు ముద్రలు కలిగి ఉన్నాడు కాబట్టి ప్రభువు పడిన పాటలో కొదువు ఉంది. ఆ కొదువైన వాటిని నా శరీరం మందు నేను సంపూర్ణం అంటే కంప్లీట్ చేస్తున్నాను అన్నాడు. మనం ఇంకా ప్రారంభించేటప్పుడు, ఎదిగేటప్పుడు, సగంలోకి వెళ్ళేటప్పుడు, పూర్తి చేసేటప్పుడు ఇక్కడికి రావటానికే ఒళ్ళు బద్ధకం. సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలంటే అమ్మో మామూలు విషయం కాదు కదా. సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళాలంటే ఎన్ని త్యాగం చేయాలండి. త్యాగం చేసినప్పుడు ఇంట్లో సరిగ్గా వంట వార్పు చేయకుండా టైం అయిపోయిందని పరిగెత్తామనుకో, భర్త తిడతాడు, భార్య తిట్టిద్ది, పిల్లలు తిడతారు. భరించు. ఎవరి కోసం భరిస్తున్నావు? నీ కోసం, నువ్వు పరలోకం చేరటం కోసం. ఇలాంటివి ఎన్నో వస్తాయి. పనులు ఎగ్గొట్టి రావాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. మానేయి, నన్ను తిట్టుకున్నారు, ఈ షాప్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మూసేస్తాడు ఎవరికి తెలియదు. కానీ నమ్మకత్వాన్ని బట్టి చచ్చినట్టు నా దగ్గరికి వస్తాడు. ఎందుకు? అలా నమ్మకంగా చేసేవాడు ఎవడు లేడు, మోసం చేయకుండా చేసేవాడు లేడు. కాబట్టి ఈయన ఆలస్యమైన ఆయన తీసినప్పుడే ఆయన దగ్గరికి వెళ్దామని ఆ దేవుడు నా దగ్గరికే పంపించేవాడు వాడు. నేను ఎప్పుడు పడితే అప్పుడు షాప్ క్లోజ్ చేసేవాడిని, ఎప్పుడు పడితే అప్పుడు షాప్ తెరిచేవాడిని. తెరిచినప్పుడు తెరిచారా లేదా విచారించి ఎవరన్నా పంపించి చూసి మరీ వచ్చి తెచ్చుకునేవాడు టీవీ. ఎందుకు? నమ్మకత్వం. దేవుడి పనిలో సమయం అనక అసమయం అనక ప్రయాసపడాలి. కాబట్టి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయేవాడిని. కాబట్టి ఎదగలిగాం. ఈరోజు క్రీస్తు యొక్క పరిచర్య సంపూర్ణం చేయాలంటే ఆయన మిగిల్చి వెళ్ళాడు కొన్ని పాటలు. ఆ పాటలు మన శరీరమందు, మన కార్యము, మన సమయంలో మనం సంపూర్తి చేస్తే అప్పుడు సంపూర్ణం అయిపోతాం.
పని ప్రారంభించిన వాళ్ళు అలాగే ఉండిపోతే ఇంకెప్పుడు మనం పని ప్రారంభించేది ఎప్పుడు? సంవత్సరాలు చూస్తేనేమో దొరికిపోతున్నాయి, వయసు చూస్తేనేమో పైబడుతుంది. ఒక సంవత్సరం పైబడిందంటే నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మొత్తం అయిపోయింది. ఇంకెన్ని ఉన్నాయో మనకి తెలియదు. ఖర్చు అయిపోయినాయా? ఆయుష్కాలం ఖర్చు అయిందా? 40 ఏళ్ళు వచ్చినాయంటే 40 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము ఖర్చు పెట్టేశావు. ఈ ఖర్చు పెట్టిన వారా లాభం ఏమన్నా సంపాదించావా? పరలోకం చేరటానికి ఖర్చు పెట్టిన వారా లాభం ఏమైనా సంపాదించావంటే లాభం ఏం కనపడట్లా. లోకంలో సంపాదించిన వస్తువులు కనపడుతున్నాయి. ఇల్లు కనపడింది, స్థలం కనపడింది, నగ నట్ర ఏదన్నా కనపడింది. పోనీ ఇవేమన్నా తీసుకెళ్ళగలవా? తీసుకెళ్ళలేనివి సంపాదిస్తున్నాం. కానీ తీసుకెళ్ళగలిగింది ఏమన్నా సంపాదిస్తున్నామంటే అదేవి సంపాదించాలంటే నీ మీద ఎవరి ప్రభావం ఉండాలి? ఎవరి ముద్ర ఉండాలి? ప్రభువు ముద్ర ఉండాలి. పౌలు గారి మీద ఆయన ముద్ర ఉంది కాబట్టి ఆయన ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా ఆయన ఏం చేశాడు? 23 నుంచి చదవండి. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును క్రీస్తు పరిచారకుడను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాస పడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో అనేక పర్యాయాలు ఉన్నాడు. క్రీస్తు ముద్ర ఉంది కాబట్టి ఎవరి కోసం జైలుకి వెళ్ళాడు? ఏం చేశాడని? సువార్త చెప్పినందుకు జైల్లో పెడితే ఒకసారి కాదంట, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటేని అపరిమితముగా, అంటే దెబ్బలకు పరిమితం అంటే ఏమీ లేదు, అపరిమితముగా దెబ్బలు తింటేని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటేని యూదుల చేత 5 మార్లు, 1 తక్కువ 40 దెబ్బలు తింటేని, 3 మారు బెత్తముతో కొట్టబడితేని, ఒకసారి రాళ్లతో కొట్టబడితే, అదే ఇందా 14వ అధ్యాయంలో చదువుకున్నాం. అది 3 మారు ఓడ పగిలి, అంటే సముద్రంలో ప్రయాణంలో ఓడ బద్దలైపోయి శ్రమపడితేని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనము వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ఏమన్నా ఈ ఆపదలన్నీ ఎందుకు వచ్చినాయి ఆయనకి? మనం మన పనుల మీద వెళుతూ చిన్న ప్రమాదానికి గురయ్యామనుకోండి, మనం ఈ పని చేయటం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందని ఆ పని మానేసే అవకాశం ఉంది కదా. వ్యాపారం కోసం వెళ్తున్నాం, ప్రమాదం జరిగింది, ఈ వ్యాపారం వద్దులే, తిరిగే వ్యాపారం, ఒకచోటే కూర్చొని చేసుకునే వ్యాపారం అయితే ప్రమాదం జరుగుతుంది అనుకోని వ్యాపారాన్ని మానేస్తాం 1-4 సార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగితే. ఇప్పుడు పౌలు గారికి ఇన్ని శ్రమలు రావటం వెనుక రీజన్ ఏంటి? వ్యాపారమా? ఎందుకు? ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి. దీనివల్ల నాకు ఏమొచ్చింది? ఎందుకు ఊరకనే వెళ్ళి సువార్త ప్రకటించాలి? పోనీ ఏమన్నా దీవెనలు, ఆశీర్వాదాలు, లేకపోతే సత్కార్యాలు, సన్మానాలు, ఆస్తులు కూడబెట్టుకోవటం ఇవేమన్నా వస్తాయి అంటే అవేమి రావట్లా. అవేమి రాకపోగా ఏమొస్తాయి? శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏమంటే వాడల్లో ప్రయాణాలు, వాడపగలటం, ఒక డే అండ్ నైట్ సముద్రంలో గడపాల్సిన కర్మ నాకేంట్రా బాబు అనుకోవచ్చుగా. అనవసరంగా జైలుకి వెళ్ళాల్సిన కర్మ నాకేంటి? నేనేమి నేరం చేశాను? ఎవరిని దోచుకున్నాను? నన్ను జైల్లో పెట్టడం ఏంటి? ప్రభు వాక్యం చెప్పినందుకే కదా. అలాంటి సమయంలో మనకేం ఆలోచన వచ్చింది? అసలు ఈ వాక్యం చెప్పకుండా సైలెంట్గా ఇంట్లో కూర్చొని నా ప్రార్థన ఏదో నేను చేసుకుంటే నాకు తిప్పలేవుగా అనిపించింది కదా. ప్రభు అలా కూర్చున్నాడు ఇంట్లో, కూర్చోలా. ఆయన్ని చంపడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన ఏం చేస్తాడు? సువార్త చెబుతూనే ఉన్నాడు. ఆయన కూర్చోాల. ఆయన ప్రభావం ఈయన మీద ఉంది కాబట్టి, ఆయన ముద్రలు ఈ శరీరం మీద ఉన్నాయి కాబట్టి ఈయన కూర్చోలేడు ఎక్కడ. మనమైతే హ్యాపీగా కూర్చుంటాం, కడుపులో సల్ల కదలకుండా పరలోకం ఇచ్చే ప్రభు అంటాం. ఇతడా అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడంటే ప్రభు మిగిల్చిన పాటలో కొదువైన వాటిని మనం మన శరీరం మందు సంపూర్తి చేయాలని ఆయనకు అర్థమైంది. మనకు ఆ అర్థం కాలేదు కాబట్టి మన పనులు వదులుకోలేకపోతున్నాం, ఇంటి నుంచి కాలు బయట పెట్టి ఏ పని చేయలేకపోతున్నాం. కనీసం చుట్టుపక్కల వాళ్ళకన్నా సువార్తని చెప్పి సంఘంలో చేరుతామంటే ఈ పని కూడా రాదంటాం.
రాక కాదు, ఒళ్ళు అనకూడదు కానీ సుఖపెట్టుకొని మీరు ఈ పని చేయటానికి మాత్రం కేటాయించట్లేదు, మిగతా పనులన్నీ చక్కగా చేసుకుంటున్నారు. చంద్ర బ్రదర్స్లో 100 రూపాయలకు 4 చీరలు అంటే ఎంతమందికి చెబుతారు ఈ సువార్త? చెప్తారా లేదా చెప్పండి. మొన్న వాళ్ళు ఏదో గోరంట్లో హోసల్ల మందిరం వాడు చీరలు ఇచ్చారంట. అన్ని సంఘాల వాళ్ళు ఆటోలకు మాట్లాడుకొని ఖర్చు పెట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ఫ్రీ చీర కోసం గోరంట్ల దాకా ఆటో మాట్లాడుకొని ఆటో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళాడు. ఛార్జీలు తక్కువ, చీర ఖరీదు ఎక్కువ కాబట్టి. ఇక్కడికి వస్తే వాక్యం తప్ప ఏమీ రాదు కాబట్టి ఛార్జీలు దండగా ఎందుకు వెళ్ళటం, హ్యాపీగా ఇంట్లో చలికి హ్యాపీగా దుప్పటి ముసుగేసుకొని పడుకుందాం అనుకుంటారు తప్ప ఈ పాటలు పడే కర్మ మనకెందుకురా బాబు అనిపించింది. ఆయన కనిపించలా. ఎన్ని చదివామో తెలుసు. అందులో 1-2 మనకు సంభవించిన ఇంకా ఈ సంఘాన్ని ఈ బోధని విడిచిపెట్టి హ్యాపీగా ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం. ఎందుకు అక్కడ ఇవన్నీ ఉండవు. నువ్వు తాగినా తిరిగినా దొంగతనం చేసినా అబద్ధవాడిని చెప్పే నాదులు ఉండవు. చర్చిలో కూర్చో, టైం అయిపోగానే ఆమె అనగానే జై హింద్ అనగానే జెండా పట్టుకొని వెళ్ళిపో. సందా మాత్రం వెయ్యి. ఇది ఉంటే చాలు. మిగతా సంఘాల్లో ఈ సంఘంలో అలా కుదరదు. బాగుంటే క్యారెక్టర్ బాగుంటే రా, బాగు చేసుకోవటానికి రా, పరలోకం వెళ్ళాలంటే రా. నాకు ఇవన్నీ వద్దండి, ఏదో వచ్చి కూర్చుంటా వెళ్ళిపోతానంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు. లోకంలో హ్యాపీగా సంతోషాన్ని అనుభవించు. ఎందుకంటే నీ శరీరం మందు యేసుక్రీస్తు వారి ముద్రలు ఖచ్చితంగా ఉండాలి. ఏమంటే మేము చాలామందికి చాలా ప్రాంతాలకు సువార్త వెళుతూ ఉంటాం. ప్రభు ముద్రలు మా మీద ఉన్నాయి అనటానికి గుర్తుగా ఎంతోమంది సహోదరులకి ఎన్నోసార్లు చాలా దెబ్బలు తగిలినాయి. మొన్న బైక్ మీద వెళ్తున్నారు రాజు, ఈయన వెంకట్, అబ్రహం గారు వ్యాను చాలక ఆ కొల్హలూరులో బ్రిడ్జి మీద పడ్డారు. ఆ గుంట చూసినప్పుడల్లా ఏం గుర్తొచ్చింది చెప్పండి? ఆ గుంట ఇప్పుడు బూట్ చేయలేండి. ఆ గుంట చూసినప్పుడల్లా ఇదిగో మనం పడిన గుంట అని గుర్తు. ఏంటది? ముద్ర. దేనికి? మనం దేవుని పనికి వెళ్ళటంటే పడ్డాం, గుర్తుంది ముద్ర. వ్యాన్ చెడిపోయి రిపేర్ చేసుకొని తోసుకొని వ్యాను పొగలు వచ్చి గతంలో ఎన్నిసార్లు ఆగిపోయి మధ్యలో వర్షాల్లో తడిసి ఎన్నో ప్రమాదాలు జరిగి రక్తం కారి ఆ గాయాలు ఇంకా అక్కడక్కడ కనిపిస్తాయి ఒంటి మీద. ఆ గాయం చూసినప్పుడల్లా, ఆ మచ్చ చూసినప్పుడల్లా మనకేం గుర్తొచ్చింది? ఫలాని ఊరికి ఫలాని రోజు సువార్త పనికి వెళ్ళి వస్తుంటే ఇదిగో ఈ దెబ్బ తగిలింది. ఈ దెబ్బ తాలూకు మచ్చ ఫలాని ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగిన గుర్తు. ఇది ముద్రేనా? ఎవరి కోసం ముద్ర అది? మరి నీ శరీరం మీద ఏమన్నా ప్రభువు కోసం ప్రయాసపడిన ముద్రలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి? పోనీ మనసులో ముద్రలు ఏమన్నా ఉన్నాయా? ఫలాని ఊరికి వెళ్ళి వస్తుంటే ఫలానా ఆయన నన్ను తిట్టాడు, అయినా నేను సహించాను. అది ప్రభు యొక్క ముద్ర మన శరీరంలో ఉంటే ఫలాని రోజు ఫలాని ఊరిలో ఫలాని ఆయన నన్ను అవమానపరిచాడు, అయినా నేను ప్రభువుని బట్టి సహించాను, ఓర్చుకున్నాను. ఇదొక ముద్ర. ప్రతి విషయంలో ప్రభువును పోలి నడుచుకున్న సందర్భాలన్నీ నీకు ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా ఎవరికి సువార్త చెప్తున్నా దేవుని కొరకు నువ్వు పనిచేస్తున్నప్పుడు నీకు అవమానం వస్తే అదొక ముద్ర, నిందొస్తే అదొక ముద్ర, హింస వస్తే అదొక. ఈ ముద్రలన్నీ మన జ్ఞాపకాల్లో ఉండిపోతే ఎందుకు ఇవన్నీ భరించామంటే ప్రభువుని బట్టి మనకు పరలోకం ఇస్తానన్నాడు కాబట్టి దేవుని వాక్యం ప్రకటించే క్రమంలో, దేవుని కోసం పనిచేసే క్రమంలో ఇవన్నీ మన శరీరం మీద ముద్రలుగా మనకి కనపడాలి. మన జ్ఞాపకాల్లో ఇవన్నీ ఉండాలి. మరి ఉన్నాయా ఏమన్నా? ఆ పరిచర్యలు ఎన్నో అనుభవాలు, ఎన్నో ఊర్లు, ఎన్నో గ్రామాలు. ఒక్కొక్క ఊరిలో అసలు పట్టించుకోని వాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు కూడా ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం సంఘ కాపరి ఇంట్లో నుంచి కూడా ఒక్కొక్క నీళ్ళు కూడా రాని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మాకు గుర్తుండిపోతాయి. ఎవరి కోసం వెళ్ళామంటే ప్రభు కోసం వెళ్ళాం. ప్రభు పనిని చేయటానికి, మా పని ఏదో మేము చేయటానికి, కొదువైన వాటిని మా శరీరం మందు సంపూర్తి చేయటానికి మేము వెళ్ళాము. అవతల నుంచి ఏదో ఆశించాల. కనీస ధర్మం కూడా మర్చిపోయిన వారు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య సువార్త ప్రకటిస్తూ శ్రమలు అనుభవిస్తూ సువార్తను మనం మన జీవితకాలంలో దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి మనవంతు మనం పూర్తి చేయాలనే ఆలోచన మనకు ఉన్నప్పుడు ఆ ముద్రలు మన మీద ఉన్నట్టుగానే మనం భావించాలి. ముద్రలు లేవు అనటానికి సూచన ఏంటంటే మనం ఆదివారం 1 గంట అరగంట ఎగ్గొట్టి ఏదో కాసేపు ఆ శరీరాన్ని పడేసి వెళ్ళిపోయామంటే ప్రభువు యొక్క ముద్రలు లేవు. నీకు లోక సంబంధమైన ముద్రలు ఉన్నాయి, అపవాది ముద్రలు ఉన్నాయి,
సాతాను ముద్ర మన మీద ఉంది, లోక సంబంధమైన ముద్ర మన మీద ఉందని అర్థం. ప్రభు యొక్క ముద్రలు ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతమైనా వాక్యం నేర్చుకోవాలి, వాక్యాన్ని నేను పాటించాలి, నలుగురికి వాక్యాన్ని పంచాలి. ఇదే ఆలోచన. ఏమండి, పొగట్టం కాదు కానీ సరిగ్గా చదవటం రాదు. తెనాలి రాజా, ఆటో రాజా లంబాడి కులం నుంచి సత్యవాక్యం విని మారాడు. మారింది కాక ఆ వ్యక్తి చెప్పటం రాదు, సరిగ్గా సువార్త చెప్పటం రాదు, అటు ఇటు ఇటు తట్టు నత్తిగా చెప్తాడు. అందుకని ఏం చేస్తున్నాడు, ఒక 50 మందిని చుట్టుపక్కల వారిని బతిమలాడు, కాళ్ళు పట్టుకొని వాళ్ళకి టిఫిన్లు పెట్టో బతిమలాడు. ఆయనకున్న స్తోమత ఎంత చెప్పండి. బతిమలాడుకుని వాళ్ళని పిలిచి వారానికి ఒకరోజు సువార్తను చెప్పేస్తున్నాడంటే ఏముంది ఆయన మీద? ప్రభు యొక్క ముద్ర ప్రభావం ఉంది కాబట్టి ఆ పని చేస్తున్నాడు. లేకపోతే నాకెందుకు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకుంటే ఏమీ లేదు. మరి ఆ చింత మనకు ఏమన్నా ఉందా? నీ కొంప నువ్వు చూసుకోవటమే తెల్లారిపోతుంది. ఇతరులను రక్షించే పని ఎక్కడ ఉంది మన మీద? అంటే మన మీద క్రీస్తు యొక్క ముద్రలు లేవు. ఉంటే గింటే సాతానుగాడి ముద్ర ఉందేమో, స్వార్థం అనే ముద్ర ఉందేమో కదా. వాళ్ళని వీళ్ళని చూసి కుళ్ళుకుంటాం, ఈర్ష్యపడతాం తప్ప వాళ్ళు చేస్తున్నారు సువార్త పని, నేను ఎందుకు చేయలేను? ఆయనకంటే నువ్వు గొప్పవాడివేగా, చదువుకున్నవాడిగా, కాస్త డబ్బులు ఉన్నాయి, ఆయన ఆటో ఎత్తే కానీ జీవనం గడవదు. అయినా ఆటో మానేసి సైతం సువార్త పని చేస్తున్నాడు. ఆయనకి చేతకాపోయినా చేయిస్తున్నాడు. మరి చెప్పేవాళ్ళని పిలిపించి వాళ్ళకి చక్కగా వాక్యం వినిపిస్తున్నాడు. దాదాపుగా సంవత్సరం దాటింది ఉన్నాడు. సంవత్సరం క్రితం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. నువ్వెందుకు చేయించలేవు పని? చేయించలేకపోవటానికి కారణం ఏంటంటే నీ మీద దేవుడి ముద్ర, ప్రభు ముద్ర లేదన్నమాట. అందుకే మనకెందుకులే, మనం ఎంతటోళ్ళం, మన శాతగానోళ్ళు. మరి తగాదొస్తే కొత్త బూతులు వస్తాయి నోట్లో నుంచి. ఎక్కడి నుంచి వస్తాయి? శాతగాని వాళ్ళకి అప్పుడు పుట్టుకొస్తాయి. కానీ దేవుని విషయంలో ఒక్క మొక్క నోట్లో నుంచి వాక్యం బయటికి రావట్లేదంటే నీ మీద ఏ ముద్ర ఉందో ఆలోచించండి. ఏమాత్రం భయభక్తి లేదు. సంవత్సరాలు దొల్లిపోతున్నాయి. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించాం. కొత్త నిర్ణయాలు తీసుకొనైనా ఎక్కడి నుంచి అయినా దేవుని కోసం కష్టపడదాం, నేర్చుకుందాం. ఇవన్నీ నేర్చుకోవడానికి 3 ప్రాంతాల్లో వాక్యం వినిపిస్తున్నాం. ఎక్కడైనా మీరు ఈ ప్రాంతం నుంచి కదిలి ఉప్పలపాడు, తెనాలి రావటం ఏమన్నా ఉందా? నిజంగా ఈ ప్రాంతంలో బళ్ళు ఉన్నాయి, రాగలిగిన సత్తా ఉంది. ఆదివారం కూడా సొంత పనులు చేసుకుంటూ బతికితే పరలోకం ఎలా ఇస్తాడు చెప్పండి? మిగతా సంఘాల సంగతి వద్దు. వాళ్ళు కాసేపు గంట కూర్చున్నా ఆయన చందా ఇస్తే హ్యాపీ, దీవెనలు ఇచ్చేస్తాడు, ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు. ఇక్కడ అట్లా ఉండదు. నువ్వు పని చేస్తేనే పరలోకం, లేకపోతే పరలోకం లేదు. కాబట్టి నూతన సంవత్సరాలైన మార్పు చెంది ప్రభు యొక్క ముద్రను మీ మీద ధరించుకొని ప్రభు ముద్ర ఉన్న ప్రకారంగా నువ్వు నీ శరీరాన్ని ప్రభు కోసం సమర్పించాలని 12వ అధ్యాయం రోమాపత్రికలో చదువుకుంటాం కదా. కాబట్టి సహోదరులారా, ఉత్తమమును పరిశుద్ధమును అనుకూలమునైన దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకోండి అని ప్రభు వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటున్నాడు. అంటే ముద్ర మన మీద ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన సజీవయాగంగా బతుకున్నామంటే అవకాశం ఉంది. అవకాశాన్ని నేర్చుకునేది ఎప్పుడు, ప్రకటించేది ఎప్పుడు? నేర్చుకోవటానికే ఇక్కడికే లేటుగా వచ్చి మిగతా చోటకి రాకపోతే ఎప్పుడు నేర్చుకుంటారు? జీవితం సరిపోయిద్దా మీరు నేర్చుకునే వాటికి? ఎన్ని నెలల నుంచి మత్తయి సువార్త ప్రారంభించాము చెప్పండి? ఎంతవరకు అయింది ఇప్పటికి? 17-18 అధ్యాయాలు అయినాయి అంతేగా. మిగతా ఎప్పుడవుతాయి చెప్పండి? అదే 4 రోజులు వారంలో 3 రోజులు 3 చోట్ల ఇవన్నీ నేర్చుకుంటున్నాం అనుకో. అక్కడ పాత నిబంధన, ఇక్కడ కొత్త నిబంధన నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటారు? ఎంతకాలం పట్టింది ఈ లెక్కన? ఏదో తాబేరులాగా నడుచుకుంటా అలా వెళ్ళిపోతే అయిద్దా? కుందేళ్ళలాగా పరిగెత్తాలా? కుందేళ్ళలాగా పరిగెత్తే కాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరూ తాబేలు బ్యాచ్. దేవుడి విషయంలో తాబేలు బ్యాచ్, లోక విషయంలో, పనుల విషయంలో పొద్దున్నే అడావుడిగా లేచి క్యారేజ్ జట్టుకొని పరుగు పనికి, అక్కడ కుందేలే. దేవుని విషయంలో అందరూ తాబేలు కంటే ఇంకా మెల్లగా నడిచేది ఏమన్నా ఉంటే అదే మీరు. కాబట్టి నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాలు తీసుకొని తాబేలులాగా కాకుండా కుందేలులాగా దేవుని పనికి పరిగెత్తు, క్రీస్తు యొక్క ముద్రలు మీ శరీరం మీద కూడా ధరింప చేస్తారని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆశీర్వాదమై ఉన్న మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. మహాఘన తేజోమయ, మహా తేజస్సులో అమరత్వం కలిగిన మా తండ్రి,
ఈ చల్లని సాయంకాల సమయంలో మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ఇగోనైనా ప్రభు యొక్క ప్రభావం అపోస్తులైన పౌలు గారి మీద ఉందని, మా మీద కూడా అలాంటి ప్రభావం ఉండాలని, మీరు మీ ఆత్మ అనే సంచకరువును మాకు ముద్రగా వేశారని ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం. పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని మీ పిల్లలు ప్రారంభించడానికి ఈ మాటలు వారికి ఉపయోగపడితే, వారి హృదయంలో ఈ మాటలన్నీ భద్రపరుచుకొని రోషము కలిగిన క్రైస్తవులుగా మీ కొరకు బతికే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. నామకార్థంగా ఉంటూ ఇప్పుడు చనిపోతే నరకానికి జారిపోయే స్థితిలో ఉన్న వాళ్ళ బ్రతుకులను మార్చండి. మీ చిత్తానుసారంగా వారు జీవించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి అవసరాలు, వారి వారి అనారోగ్య పరిస్థితులు, వారి వారి ఆర్థిక స్థితులు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మెరుగుపరచండి. వచ్చిన వారందరినీ వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చండి. ఇదిగోనైనా మరి రాజేషు, అలాగే శిరీష మరి దంపతులిద్దరూ మరి కృతజ్ఞతగా తెచ్చిన ఈ అల్పాహారాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం వల్ల ప్రార్థన ద్వారా పవిత్రపరచండి. తినుచున్న మా అందరికీ శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ సేవలో వాడబడినట్టు సహాయం చేయమని, తగిన ఫలాన్ని, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆ రాజేషు, శిరీష్లకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.